అందరికీ నమస్కారం అండి. నేను మొదటగా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగుపెట్టినప్పుడు ఛాంబర్కి కౌన్సిల్కి వచ్చినప్పుడు ఒక సంక్రాంతి పండగ వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉండేది. ఒక సెక్టార్ మీటింగ్కైనా ఈసీ మీటింగ్కైనా మెంబర్స్తో పాటు చిన్న నిర్మాతలు తమకి సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చి పర్మిషన్ తీసుకొని ఎంట్రీ తీసుకొని హ్యాపీగా అన్నీ చెప్పుకునేవారండి. అటువంటి ఫ్రీడమ్ని కోల్పోయాం కొన్ని సంవత్సరాలు బట్టి. ఒక చిన్న నిర్మాత ఛాంబర్లో అడుగు పెట్టాలంటే భయం. ఎందుకు వచ్చావు, పోపో, ఇక్కడేంటి పని, సినిమా ఎందుకు తీస్తున్నావు, ఇట్లాంటి విమర్శలు మేము రోజు వింటున్నాం. ఎందుకంటే ప్రతిసారి నేను ప్రతి నిర్మాతతో నేను కొంచెం ఎప్పటికప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళకి సెన్సార్లో కూడా ఏదైనా ఉంటే కూడా, మేడం ఇలా సినిమాని సెన్సార్కి పెట్టాం, మీరు ఒకప్పుడు పనిచేశారు కాబట్టి హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంటారండి. అప్పుడు సెన్సార్ ఆఫీసరు ఫీమేల్ మేడం ఉండేటప్పుడు కూడా ఆమెతో కూడా మాట్లాడి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తారుమారైపోయింది. భయం, రావాలంటే భయం, ఉండాలంటే భయం, వెళ్ళాలంటే భయం. కానీ ప్రతి సంవత్సరం సినిమాలు తీసేది చిన్న నిర్మాతే. ఆ చిన్న నిర్మాత సినిమాలు 200 వస్తే ఆ సినిమాల్ని ఏ విధంగా రిలీజ్ చేసుకోవాలి, థియేటర్లో ఎలా రిలీజ్ చేసుకోవాలి, అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, సింగిల్ విండో విధానం ద్వారా ఏ విధంగా పర్మిషన్ తీసుకోవాలి, అన్నిటికీ వాళ్ళకి ఏమీ తెలియదండి. ఇదివరకు వాళ్ళకొకటి కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఎక్స్పర్ట్స్ అందరూ పిలిచి వాళ్ళకి ఎంతో కొంత గైడెన్స్ ఇచ్చి సినిమాని రిలీజ్ చేసేలాగా చేసేవారు. ఎవ్వరు సినిమా ఇండస్ట్రీకి రాకండి, డబ్బులు పెట్టకండి, మీ సినిమాలు పోతాయి, ఎందుకయ్యా వస్తావు సినిమా తీయడానికి, నిన్ను రమ్మన్నానా అంటే ఎవరండి ముందుకు వచ్చి సినిమాలు తీస్తారు? సినిమా తీయాలి కానీ డబ్బులు పోగొట్టుకోకూడదు. దానికి ఏదుంది? మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. ఇవన్నీ జరిగేదానికి ఒక గుడ్ టీం కావాలి. చిన్న నిర్మాతలారా, మీకు అందరికీ తెలుసు, ఎవ్వరు ఎవ్రీ టైం అవైలబుల్ ఉండి మీ సమస్యలను ఆదుకొని మిమ్మల్ని గైడ్ చేసి మీరు మాతో పాటు ఒక మనిషిగా, మన ఇంటిలో మనిషిగా ట్రీట్ చేసి వస్తే కనీసం వాటర్ కూడా ఉండదు, టీ కూడా ఉండదు. ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ని దూరం చేయాలి. ప్రతి నిర్మాత ముందుకు రావాలి. ఎస్పెషల్లీ చిన్న నిర్మాతలు సినిమాలు తీయాలి, కానీ వాళ్ళని ఏ విధంగా రిలీజ్ చేయడానికి గైడెన్స్ తీసుకోవాలి. ఎవ్వరు డబ్బులు ఇవ్వరండి. సినిమా తీసామంటే మనం దాన్ని రిలీజ్ చేసి ఓటీటీలో పెట్టాలంటే కూడా పాపం తెలియదండి ప్రతి నిర్మాతకి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, థర్డ్ పర్సన్ ద్వారా వెళ్ళాలా, డైరెక్ట్గా ఈ సినిమాను కొనుక్కుంటారా, అటువంటి గైడెన్స్ కావాలంటే మన ప్యానల్ని గెలిపించండి. మన ప్యానల్, చిన్న నిర్మాతలారా రండి, కదలరండి, మన ప్యానల్కి ఓటు వేయండి. ఛాంబర్ అందరిది, ప్రతి ఒక్కరిది, పెద్ద చిన్న నిర్మాతలు అందరూ కలిసి ఉండేదే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అందులో అందరు మనుగడ బాగా సాగాలంటే డెఫినెట్గా మన ప్యానల్లో ఉన్నటువంటి ప్రతి పెద్దలు, కళ్యాణ్ గారు, చదలవాడి గారు, ప్రసన్న కుమార్ గారు, ఈ విధంగా మోహన్ వడ్ల పట్ల గారు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు చాలా నిక్కచ్చిగా మాట్లాడినటువంటి నట్టు కుమార్ గారు, వీళ్ళందరూ ఎప్పుడు అవైలబుల్ ఉన్నటువంటి పర్సనాలిటీసు. అదే రవిచంద్, నా తమ్ముడు రవిచంద్ మాట్లాడాడు, ఇదివరకు అక్క నూరా మనం వెళ్దామన్నారు, మోహన్ వడ్ల పట్ల గారిని పిలిచారు, చదలవాడి గారు ఒక బిగ్గెస్ట్ పార్టీ ఇచ్చి అందరికీ మేము చెప్పి ఓట్లు వేయించి గెలిపించిన తర్వాత ఏ ప్రామిస్ కూడా కీపప్ చేయలేదు. అంతేకాకుండా ఎస్పెషలీ మెడిక్లెయిమ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మెడిక్లెయిమ్ అనేది ప్రతి చిన్న నిర్మాతకి చాలా ఇంపార్టెంటు. ఆ మెడిక్లెయిమ్ని కొనసాగాలి అంటే మన ప్యానల్లో ఉన్నటువంటి మనుషులే కరెక్టు. ఏమా నీకేం కావాలి, ఇలానా, నీకు ఏదైనా ప్రాబ్లం అయిందా, అరే ఫలానా చోట ఎవరికొకరికి యాక్సిడెంట్ అయిందా, వెంటనే కౌన్సిల్ ద్వారా 4 lakhs రిలీజ్ చేసి ఇమీడియట్గా ఆ బ్లేమ్ను కూడా తన మీద వేసుకొని ఆ విధంగా గైడ్ చేసినటువంటి ప్రసన్న కుమార్ గారు, వీళ్ళందరూ ఉంటేనే మన ఛాంబరు చాలా బాగా సక్సెస్ఫుల్గా చిన్న నిర్మాత కంపల్సరీగా ఇంకా మంచి సినిమాలు తీసి దిగ్విజయంగా ముందుకు మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెళ్ళాలి. ఇంకా ఆస్తులు అంటారా, ఇల్లులు అంటారా, అది ఏ విధంగా ఉంటుందంటే మనం చేసుకునేటువంటి వర్క్ని బట్టి ఉంటుంది. చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి చిత్రపురి కాలనీ ఆక్షన్కి వెళ్ళినప్పుడు ఆదుకునేటువంటి నాదుడే మన చదలవాడి శ్రీనివాస్ గారు. ఇట్లాంటి వ్యక్తిని ఇంతవరకు నా జీవితంలో చూడలేదండి. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనేటువంటి తపనతో ఉన్నటువంటి చదలవాడి శ్రీనివాస్ గారు ఈ ప్యానెల్లో ఉన్నారు అంటే ప్రతి నిర్మాత మంచిగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా రన్ చేయగలడు సినిమాని. ఆ సినిమా రిలీజ్ కోసం కూడా అందరూ తప్పకుండా కృషి చేస్తారు. అంతేకాకుండా
కోవిడ్ టైంలోనండి ఎంత సర్వీస్ చేశారో ఆయన. అట్లాంటి ప్యానెల్కి హెడ్గా ఉన్నటువంటి కళ్యాణ్ గారిని, చదలవాడి శ్రీనివాస్ గారిని, ప్రసన్న కుమార్ గారు ప్యానెల్ వెనకాతల మేము ఉన్నాము. మా అందరికీ ఓటు వేసి గెలిపించి చాంబర్ని నిలబెట్టండి. అందరు చిన్న నిర్మాత కదిలిరండి, ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి. హ్యాపీగా సక్సెస్ఫుల్గా మన చాంబర్ నిలబడాలి. థ్యాంక్ యూ.